నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి. మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ట్రాక్టర్ ను లారీ ఢీకొనడంతో ప్రమాదం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. టీడీపీ కార్యకర్తలు నాయకుల సహకారంతోనే గెలుపొందా. గ్రూపు రాజకీయాలకు తావు ఉండదంటూ కోటలో జగన్మోహన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. తిరుపతిలో ఏపీ వైద్య మండలి 2 రోజుల రిజిస్ట్రేషన్ కు ప్రక్రియ ప్రారంభం. స్థానిక ఎస్వి వైద్య కళాశాల సామాజిక విభాగం వద్ద ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. మంచినీళ్ల కుంట కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటాం. తిరుపతి పట్టణంలోని మంచినీళ్ల కుంటను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఇతర అధికారులు. మనుబోలు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు వెళ్తున్న ట్రాక్టర్ ను అదే గ్రామంలో వెనుక నుండి లారీ ఢీకొనడంతో డ్రైవర్ శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనుబోలు మండలంలోని వీరంపల్లి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొట్టు ట్రాక్టర్ నెల్లూరు వైపు వెళ్తుంది. నాయుడుపేటలో డ్రైవర్ పొట్టును అన్లోడ్ చేసి తిరిగి నెల్లూరు వెళ్తున్నాడు. అదే సమయంలో చెన్నై నుండి నెల్లూరు వెళ్తున్న లారీ వెనుక వైపు నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ నెల్లూరుకు చెందిన శ్రీనివాసులు రోడ్డు మీద పడిపోయాడు. లారీ కింద పడడంతో మృతి చెందాడు. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తల సహకారంతోనే తాను ఎమ్మెల్యేగా గెలుపొందానని, అందరూ తనకు సమానమేనని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. కోట పట్టణానికి చెందిన కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఉపాధ్యక్షుడు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో ఆయన్ను ఎమ్మెల్యే పరామర్శించారు. కోట పట్టణంలోని తన నివాసంలో అనారోగ్యానికి గురై విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ నేత నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు అక్కడికి వచ్చి ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటూ గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నట్లు తెలుస్తుందని, అలాంటి గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలన్నారు. నల్లపురెడ్డి కుటుంబం సహాయ సహకారాలతో రాజకీయాల్లో నిలబడినట్టు తెలిపారు. పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు ఏకగ్రీవంతో కోట మండల పార్టీ అధ్యక్షుడిని నిర్ణయించడం జరిగిందని, త్వరలోనే ప్రకటిస్తామని ఆయన మాట్లాడారు. నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం ఇంత ముందు కొద్దిగా బాగాలేదు. అన్నని పరామర్శించాలని ఇక్కడికి భగవంతుడు దయతో నా ఆరోగ్యం బాగుంది. ఇంకా కూడా కుదిరిపడాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఎందుకంటే గత నుంచి కూడా ఇక్కడ రాజకీయంగా మా అందరికి కూడా ఈరోజు ఉన్నామంటే నల్లపురెడ్డి సహాయ సహకారంతో ఉన్నాం. వాళ్ళ వల్లే మేము రాజకీయాల్లోకి వచ్చామని ఎక్కడ కూడా ఆ ఉద్దేశంతో పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత కొన్ని విషయాలు కూడా పెద్దలతో ఇక్కడ మాట్లాడాము. దశరథతో, మా జగన్మోహన్తో, భాస్కర్ రెడ్డి గారితో కూడా డిస్కస్ చేసి ఎట్లా ఇక్కడ పార్టీ బలోపేతం ఏ విధంగా ఉండాలని కూడా చెప్పాం. అట్లాగే మేము అందరూ కూడా లీడర్స్ కూడా చెప్తున్నాం, నాయకులకు కూడా చెప్తున్నాం. మీరు గ్రామాల్లో ఒకరి మీద ఒకరు రచ్చలు వేసుకుంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. అందరూ కలిసి పనిచేస్తేనే మీకు పని జరుగుతుంది. అట్లా లేకుండా మీరు గ్రూపులుగా చేరి గ్రామాల్లో మేము అని మీరు తగులు వేసుకుంటే అవతలకి అవకాశం ఉంటుందని చెప్పి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. కాబట్టి నాయకులు అర్థం చేసుకొని మీరు అందరూ గెలిపించారు నమ్మకంగా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల, మోడీ గారి దయ వల్ల, మా పవన్ అన్న దయ వల్ల ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాను. అందరూ కూడా మీ అందరి సహాయ సహకారం మీరు చేస్తేనే ఈరోజు ఎమ్మెల్యే అయింది. కాబట్టి గెలిచిన తర్వాత పనులు చేసుకోండి. మీరు అక్కడ చేరి గ్రూపులు రెచ్చగొట్టుకొని మీ విజ్ఞత ఏదో మేము పొడుగుంటే కుదిరే పని కాదు. అందరూ పనిచేసిన వాళ్ళందరినీ గౌరవిస్తేనే పార్టీకి గౌరవం. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా కేరళకు కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ
అధ్యక్ష ఎన్నిక విషయం అయితే పెద్దలతో కూడా మాట్లాడాను. అందరూ కలిసి ఏకగ్రీవంగా ఒక డెసిషన్ చెప్పే పరిస్థితి ఉంది. అది కూడా పెద్దలు సేపోటారెడ్డి గారు అబ్జర్వర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి అది కూడా త్వరలో పేరు కూడా పట్టిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, మద్దాలి సర్వోత్తమ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, జలీల్ అహ్మద్, పాదర్తి కోటారెడ్డి, తీగల సురేష్ బాబు, వెంకట కృష్ణారెడ్డి, బాలయ్య, విజయ్ భాస్కర్ రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలోనే రెన్యువల్, రీ రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని ఎస్వి వైద్య కళాశాల సామాజిక విభాగం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుపతిలోని ఎస్వి వైద్య కళాశాల సామాజిక విభాగం వద్ద ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఆధ్వర్యంలో డాక్టర్లు రిజిస్ట్రేషన్ మరియు రీ రిజిస్ట్రేషన్ సేవల కోసం ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహర్ రావుతో కలిసి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో డాక్టర్ల రిజిస్ట్రేషన్, రీ రిజిస్ట్రేషన్ సేవలు శాశ్వత రిజిస్ట్రేషన్ కు తప్ప మిగిలిన అన్ని రకాల సేవల కోసం విజయవాడకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఆధ్వర్యంలో 2 రోజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ సేవలను జిల్లాలోని సీనియర్ వైద్యులు, వైద్య విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు మక్కువ చూపడంతో ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ శ్రీహర్ రావు మొదటిసారిగా ఇక్కడ ప్రారంభించడం జరిగిందని ఆయన వివరించారు. డాక్టర్ నేను కూడా చాలాసార్లు ఏపీ మెడికల్ కౌన్సిల్ అందరూ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు, వీళ్ళు మాత్రం ఇంకా 1000 years బ్యాక్ ఉన్నారనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. ఎందుకంటే 2012లో కూడా నేను పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏమి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. రెన్యువల్ చేసుకుంటున్నాం, ఎవ్రీ కైండ్ ఆఫ్ లైసెన్స్ రెన్యువల్ ఇట్స్ బీయింగ్ డన్ ఇన్ అ డీసెంట్రలైజ్డ్ వే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఇక్కడ తిరుపతిలో కూడా ఈ వీకెండ్స్లో సాటర్డే సండే ఈ రెన్యువల్ సిస్టమ్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు ఐ రియలీ అప్రిషియేట్ చైర్మన్ గారు అండ్ హిస్ టీమ్, ఎంటైర్ టీమ్ ఈజ్ హియర్. వెరీ కమెండబుల్ వర్క్ చైర్మన్ గారు. అదేవిధంగా lot of other decisions have been taken by AP Medical Council recently to ease the burden on the doctors, especially re-registration fees has been reduced substantially. Now it is 8,000 rupees for below 75 years and above 75-year-old people it's 6,000 rupees. అదేవిధంగా CME క్రెడిట్ పాయింట్లు ఏదైతే ఉన్నాయో now 65 years and above వాళ్ళకి 50%, 70 ఇంకా మరికొందరు మాట్లాడారు. మన మెడికల్ కౌన్సిల్ ద్వారా ప్రతి శని ఆదివారాలు ఒక డిస్ట్రిక్ట్కి వచ్చేసి రీరిజిస్ట్రేషన్, రెన్యువల్స్, NOC, గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని చెప్పని మా జనరల్ బాడీ కమిటీ నిర్ణయం మేరకు నేను May 7th చార్జ్ తీసుకున్నాను. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మన సీనియర్ సిటిజన్స్, డాక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళంతా కూడా విజయవాడ వచ్చి ఈ రెన్యువల్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ మేమేదో డాక్టర్స్గా ఏదో IMA నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పనిచేసిన అట్లా స్టేట్ ప్రెసిడెంట్, గతంలో కూడా AP మెడికల్ కౌన్సిల్ మెంబర్గా వైస్ చైర్మన్గా పనిచేసిన అనుభవంతో ఏదైతే డాక్టర్స్ అంత దూరం చేసేదానికన్నా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించాలని ఉద్దేశంతో వెరీ మనం ఏం చెప్పినా కానీ చాలా ఇమ్మీడియట్ గ్రాస్ప్ చేసి దానికి సొల్యూషన్ చెప్తారు. నిజంగా ఇక వెంకటేష్ సార్ ఉండడం మనకి నిజంగా మన అదృష్టం అనిపిస్తే. అలాగే శ్రీహరి గారు చైర్మన్, అంటే నేషనల్ వైస్ ప్రెసిడెంట్, AP స్టేట్ అప్నా ప్రెసిడెంట్, IMA ప్రెసిడెంట్, ఇది ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్. దాంతో ఈరోజు చైర్మన్గా అయిన నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం శ్రీహరి గారిని చైర్మన్ చేసినందుకు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం 2 నెలల్లోనే ఎంత మార్పు. ఒకప్పుడు ఇది ఒక పెద్ద అకేషన్ లాగా ఇక్కడి నుంచి రాయలసీమకి టికెట్ తీసుకోవడం, రాయలసీమ ఎక్స్ప్రెస్కి అక్కడ పోయి హరిద్వార్లో ఉండడం, హరిద్వార్ 2 రోజులు తిరగడం, అక్కడ టీ తాగడం, ఇవన్నీ ఒక పెద్ద అకేషన్ అండి మనకి. మెడికల్ MBBS పాస్ అయిన తర్వాత లేదా 5 ఏళ్ళ తర్వాత క్లినిక్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవడం 2 రోజులు. ఈ కార్యక్రమంలో MLC సిపాయి సుబ్రహ్మణ్యం,
బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి రవికుమార్, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలోని మంచినీళ్ల కుంట కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో కలిసి ఆయన మంచినీళ్ల కుంటను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ మంచినీళ్ల కుంటకు ఎంతో చరిత్ర ఉందని, తిరుపతిలో ఏకైక కుంటగా దీన్ని చెప్పుకోవచ్చన్నారు. ఇది సుమారు 100 అడుగుల పైచిలుకు విస్తీర్ణంలో ఉందని, శ్రీ గోవిందరాజస్వామివారి మూల విరాట్ విగ్రహం కూడా ఈ మంచినీటి కుంట వద్దే ఉందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సందీప్ రఘువంశీ, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, ఉప మేయర్ మునికృష్ణ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. భూమిలో ఇంకిపోయి ఒరిజినల్ నిజమైన గోవిందరాజ స్వామి వచ్చి టీటీడీనే టేకప్ చేస్తారు. చిన్న ఇంటి 20 అడుగులు పెంచుకోగలిగితే దీన్ని ఏదైనా ప్రొటెక్ట్ చేసి తిరుపతి పట్టణంలోని మంచినీటి గుంటకి విచ్చేయడం జరిగింది. గౌరవ తిరుపతి శాసనసభ్యులు గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో, అదేవిధంగా కార్పొరేటర్లు, అధికారులందరితో కూడా, కమిషనర్ గారితో కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏమంటే ఈ మంచినీటి గుంటలో సుమారుగా ఇది ఎంతో ప్రాచీనమైనటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. సుమారుగా మన తిరుపతిలో ఏకైక అంటే మంచినీటి ఇది ఒక గుంట అని చెప్పుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 100 అడుగులకు పైచిలుకు ఉంది. దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మన గోవిందరాజ స్వామి యొక్క మూల విరాట్ కూడా మనకి మంచినీటి కుంట వద్దనే ఉన్నారు. కానీ ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎప్పటి నుంచో చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారుగా 30-40 వేల మంది ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి గుంట నుంచి వచ్చే వాటర్ వాళ్ళ బోర్వెల్స్లో కూడా వెళ్ళి అది కొంచెం ఇబ్బంది ఉన్నది, చాలాసార్లు కంప్లైంట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి రుయా స్విమ్స్ హాస్పిటల్స్ నుంచి కూడా అండర్ గ్రౌండ్ వాటర్ ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా కొంచెం ఇది కలుషితం అవుతుందనేది కూడా స్థానికులు ఇక్కడ చెప్పడం, కార్పొరేటర్లు, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇది చెప్పడం జరిగింది. ఇది వరకు కూడా దీన్ని ఒకసారి ఐఐటి తిరుపతి వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దీన్ని ఎట్లా రెక్టిఫై చేసి దీన్ని ఎట్లాగా కలుషితం కాకుండా చేయాలనేదే మెయిన్ మా యొక్క ఉద్దేశం. అదేవిధంగా దీన్ని టేకప్కి ఇది వరకు కూడా టీటీడీ నుంచి కూడా రిక్వెస్ట్ వచ్చింది. అంటే కంప్లీట్గా మంచినీటి కుంట మొత్తం కూడా టీటీడీ వాళ్ళు టేకప్ చేస్తారు. మరొకసారి చైర్మన్ దృష్టి గారికి, అదేవిధంగా ఈవో దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మూల విరాట్ గోవిందరాజ స్వామి మూల విరాట్ కూడా ఇక్కడే ఉండటంతో ఇది ఎంతో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ఒకసారి ఇది పై అధికారులు కూడా గవర్నమెంట్ దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఎట్లా సొల్యూషన్స్ తీసుకురావాలనేది ఐఐటి అంటే కలుషితం కాకుండా ఎట్లా అవ్వాలనేది ఐఐటి తిరుపతి వాళ్ళ యొక్క టీంని మనము విజిట్ చేయమని చెప్పి వాళ్ళ ద్వారా మన ఒపీనియన్ తీసుకుంటాము. ఫర్దర్గా ఎట్లా చేయాలి మొత్తం దీని రెనోవేషన్ కానీ హ్యాండింగ్. డీజిల్ ఆటోలను తీసేసి ఎలక్ట్రిక్ ఆటోలను కొనుక్కోండి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆటో కార్మికులకు సూచించారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బైకులు, ఆటోలు, కార్లు కొనుక్కుంటే ₹1 కూడా రిజిస్ట్రేషన్ ఫీజులు ఉండవని పేర్కొన్నారు. ఇవాళ ఆటో కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ డీజిల్ ఆటోలను తీసేయండి, ఎలక్ట్రిక్ ఈవీ ఆటోలు కొనుక్కోండి. ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు సహకారం అందించే బాధ్యత తీసుకోవటం. అదేవిధంగా ఊబర్, ఓలా, ఆర్టీసీ మీ ట్యాక్సీలు నడుపుతున్న కార్ల వాళ్ళకు కూడా ఈరోజు ఏ కారు కొనుక్కున్నా ₹1 కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాటి మీద పన్నులు లేవు. ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవ్వరు కొనుక్కున్నా, అదానీ, అంబానీలు, టాటాలు, బిర్లాలు హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నా వాళ్ళ మీద ₹1 కూడా పన్ను లేదు. 100% పన్ను రద్దు చేసినాం. ఊనుగుంటపాలెం గ్రామంలోని కోఆపరేటివ్ సొసైటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వించాల్సిన విషయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. కోటలోని సొసైటీ కార్యదర్శి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. సొసైటీకి వచ్చిన అవార్డు గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ వారిని అభినందించారు. ముప్పై సంవత్సరాల నుంచి 87 నుంచి అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈరోజు
అక్కడ దానికి అవార్డు రావడం కూడా చాలా సంతోషం అవుతున్నాడు ఆ సొసైటీకి. ఇంకా కూడా ఆ సొసైటీని అభివృద్ధి పరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా మాకంతా గర్వకారణం మా గూడూరుకి ఆ ప్రైజ్ రావడం. ఆంధ్రప్రదేశ్లో నుంచి ఒక్కటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క బ్యాంకే ఎన్నికైనందుకు, నిజంగా సొసైటీ ఎన్నికైనందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మా జగన్మోహన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీసర్వే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సర్వేయర్ చరణ్ తెలిపారు. నాయుడుపేటలో ఆయన మాట్లాడుతూ 33 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి 23 గ్రామాల్లో రీసర్వే చేయడం జరిగిందని తెలిపారు. ఈ రీసర్వే ద్వారా 1872 ఎల్పీఎంలు జాయింట్ ఎల్పీఎంలుగా నిర్ధారించడం జరిగిందని తెలిపారు. అయితే దీని ద్వారా రైతులు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందుకోలేకపోతున్నారన్న సమాచారం వచ్చిందని ఆయన వివరించారు. నాయుడుపేట గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, మనకు నాయుడుపేట మండలంలో 33 రెవెన్యూ గ్రామాలకు గాను 23 రెవెన్యూ గ్రామాలు అనేవి రీసర్వే పూర్తి కాబడినాయి. అందులో చాలా వరకు సుమారుగా 1872 ఎల్పిఎంస్ వరకు జాయింట్ ఎల్పిఎం గా గతంలో నమోదు చేయడం జరిగింది. ఈ జాయింట్ ఎల్పిఎంస్ ఉండడం వల్ల రైతులకి వండి అడంగలు రాకపోవడం, క్రాప్ లోన్లు, మరి ఇతర ప్రభుత్వం వారు విడుదల చేసే సంక్షేమ పథకాలు అనగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ లాంటి పథకాలకి అనర్హులుగా మిగిలిపోతున్నారు. అలా ఉండకూడదు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం వారు అందించే పథకాలు ఖచ్చితంగా అందాలి అనే సదుద్దేశంతో మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఈ జాయింట్ ఎల్పిఎం స్ప్లిట్టింగ్ అనేది డ్రైవ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఆ డ్రైవ్ని కండక్ట్ చేస్తున్నాం. జూన్ 30వ తారీఖు వరకు జాయింట్ ఎల్పిఎం ఉన్న వాళ్ళందరూ జాయింట్ ఎల్పిఎంకి ఆన్లైన్లో సబ్ డివిజన్ కొరకు కేవలం నామమాత్ర ఫీజుతో 50 రూపాయలు మాత్రమే పే చేసి అప్లై చేసిన ఎడల ఖచ్చితంగా అందరికీ ఆన్లైన్ సబ్ డివిజన్ చేస్తాం. ప్రతి ఒక్కరికి 1B అడంగల్ అనేది మంజూరు అవుతుంది. వాళ్ళు ప్రభుత్వ పథకాలకు అర్హులు అవుతారు. ఈ 50 రూపాయల ఫీజు కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఈ సిస్టంలో ఖచ్చితంగా అప్లికెంట్ మనకు కట్టుకుంటేనే మనకు అది కంప్యూటర్లో డిస్ప్లే అవుతుంది మనం చేయడానికి. కాబట్టి ప్రతి రైతు సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకుంటే మనకు మేము తొందరగా మీరు అనుకున్న టైంలో, ప్రభుత్వం వారు నిర్దేశించిన టైంలో మేము దాన్ని పూర్తి చేసి ప్రతి రైతులకి సహాయం చేసిన వాళ్ళం అవుతామని ఈ సభాముఖంగా అందరికి తెలియపరుస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ప్రభుత్వం వారు ఉచితంగా మీకు ఈ అవకాశం ఇస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి. మనుబోలు మండలం వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ట్రాక్టర్ ను లారీ ఢీకొనడంతో ప్రమాదం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. టీడీపీ కార్యకర్తలు నాయకుల సహకారంతోనే గెలుపొందా. గ్రూపు రాజకీయాలకు తావు ఉండదంటూ కోటలో జగన్మోహన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. తిరుపతిలో ఏపీ వైద్య మండలి 2 రోజుల రిజిస్ట్రేషన్ కు ప్రక్రియ ప్రారంభం. స్థానిక ఎస్వి వైద్య కళాశాల సామాజిక విభాగం వద్ద ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. మంచినీళ్ల కుంట కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటాం. తిరుపతి పట్టణంలోని మంచినీళ్ల కుంటను ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఇతర అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.